Hello everyone. Welcome to Justicia Law Academy. Today we are going to take an introduction session on CLAT UG 2026. All of those who are watching, here are our directors and faculty members. We are going to walk you through what is the exam, what is this exam all about, what is the pattern of this examination, and at the same time what it requires to crack this examination and get into national law colleges. Okay, I'll start off with the exam and the exam pattern, the importance of the exam, and then sirs will take over from there. Right. CLAT undergraduate program 2026. ఈ ఎగ్జామ్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ క్లాట్ ఎగ్జామ్ క్రాక్ చేసి మీరు ఇది ఒక గేట్వే టు నేషనల్ లా యూనివర్సిటీస్. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి ఒక 27 నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో మనకి ఒక 24 యూనివర్సిటీస్ ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఆల్ దీస్ 24 యూనివర్సిటీస్ they are formed as a consortium of national law universities. The famous NLUs like NLSIU, Bangalore, మన హైదరాబాద్లో ఉన్న నల్సార్, ఇలాంటి టాప్ కాలేజెస్కి కానీ లేకపోతే అదర్ యూనివర్సిటీస్ ఆల్సో యూ హ్యావ్ ఇన్ కొచ్చి, యూ హ్యావ్ ఇన్ లక్నో, అదర్ NLUsలో కానీ మీకు ఎంట్రన్స్కి వెళ్ళడానికి క్లాట్ ఈస్ ద గేట్వే. ఈ ఎగ్జామ్ మీకు హౌ దిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాంట్లో మార్కింగ్ ఎలా ఉంటుంది, స్కీమ్ ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు వాక్ యూ త్రూ సమ్ డీటెయిల్స్. ఈ క్లాట్ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా ఇవి ప్రోగ్రామ్ కండక్షన్ కోసము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే 2024లో కూడా డిసెంబర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ 2025 అడ్మిషన్స్ కోసం. మనం 2026 కోసము ఈ ఇయర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా మనకి దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు, బట్ ద టెంటేటివ్ డేట్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ డిసెంబర్ 2026. ద మీడియం ఈజ్ గోయింగ్ టు బి ఇంగ్లీష్, లాంగ్వేజ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంగ్లీష్. When we teach, of course, we are going to help you through the vernacular language, Telugu as well. దాంట్లో కూడా మీకు హెల్ప్ చేస్తూ so that our teaching will be like that. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours అండి. మీరు ఎగ్జామ్ రాసే మోడ్ ఏంటి అని అంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్. ఇది మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు. ఒక రకంగా మీకు OMR షీట్ ఇస్తే ఆ OMR షీట్లో మీరు ఆ ప్యాసేజెస్ చూసి మీరు ఆన్సర్స్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పేపర్ బేస్డ్ టెస్ట్ లాగా మీరు చూడాలి. ఇది ఒక ఆఫ్లైన్ టెస్ట్ అండి. ఓకే, ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 hours. ఈ 2 hours అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే విత్ ఇన్ షార్ట్ టైం మీరు చాలా రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ కవర్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే సార్ విల్ వాక్ యూ త్రూ ఎంత స్పీడ్ ఉండాలి ఏంటి అనేది సార్ విల్ టెల్ యూ. 2 hours మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయబోతున్నారు. ఎలిజిబిలిటీ ఫర్ దిస్ ఎగ్జామ్ ఇఫ్ యూ సీ, క్లాస్ 12 పాస్ అయ్యి ఉండాలి, లేదా క్లాస్ 12 ఎగ్జామ్ మీరు మార్చ్ ఏప్రిల్ 2026లో అపియర్ అన్న అవుతూ ఉండాలి. ఓకే, ఆల్రెడీ పాస్ అయి ఉంటే, క్లాస్ 12 ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటే మీకు అట్లీస్ట్ 45% మినిమం మార్క్స్ ఆ పర్సంటేజ్ వచ్చి ఉండాలి. లేదా ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు SC, ST ఆర్ డిసెబిలిటీ, పర్సన్స్ విత్ డిసెబిలిటీ అయితే 40% ఆఫ్ మార్క్స్ వచ్చినా కానీ, లేదా ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఇట్స్ గ్రేడ్, ఒకవేళ ఆ ఈక్వలెంట్ గ్రేడ్ వచ్చినా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఎవరైతే మళ్ళీ ఆల్రెడీ కొద్దిగా గ్రాడ్యుయేషన్ చేసి అలా చేసి కాదు, నేను ఒక ఫ్రెష్ స్టార్ట్ మళ్ళీ నేషనల్ లా యూనివర్సిటీస్లో నేను లా చేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా క్లాట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. దే కెన్ రైట్ దిస్ క్లాట్ ఎగ్జామ్, ఎక్సెల్ అండ్ గో టు NLUs, అండ్ ఇన్ ఎ వే దే కెన్ లే దేర్ పాత్స్ టువర్డ్స్ దేర్ లీగల్ కెరియర్. టెంటేటివ్ డేట్స్ మనకి డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్లో ఎగ్జామ్ ఉండబోతుంది, ఇంకా డేట్ రావాల్సి ఉంది. వెయిటేజ్ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్, ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి వెయిటేజ్ ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్లో అని చూస్తే మనకి ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇందులో ఒక 20% వెయిటేజ్ ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 120 క్వశ్చన్స్. 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్. ఇఫ్ యూ గెట్ ఎవ్రీ ఆన్సర్ రైట్ 120 మార్క్స్.
బట్ రిమెంబర్ దెర్ ఇస్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మీకు. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, బట్ ఒకవేళ మీరు తప్పు చేస్తే కనుక -0.25 అంటే ఒక పావు మార్క్ కట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే ఏది వదిలిపెట్టేయాలో కూడా తెలుసుకోవాలి కొన్నిసార్లు. ఓకే, సో అవి మనకి ప్రాక్టీస్లో భాగంగా వీ విల్ టెల్ యూ ద టిప్స్ అండ్ ట్రిక్స్, ఏ విధంగా ఏవి ఆన్సర్ చేయాలి, కొన్నిసార్లు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పుడు వదిలేయచ్చు అవి కూడా. సో వీఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ రిగార్డింగ్ దట్. సో ఇన్ దిస్ 120 మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఒక 20% ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు వస్తాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్ లాగా వస్తాయి క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్, జీకే అండ్ లీగల్ రీజనింగ్ ఇక్కడ చూస్తే మేము మీకు ఆల్మోస్ట్ 50% కవర్ చేస్తాయి ఇవి. 25% మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, 25% లీగల్ రీజనింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 28 to 32 క్వశ్చన్స్ మనకి ఈచ్ ఆఫ్ దీస్ సెక్షన్స్ నుంచి రాబోతున్నాయి. ఓకే, సో ఇక్కడ చాలా ఫోకస్ ఉండాలి. అండ్ హియర్ ఈస్ వేర్ ఆఫ్ కోర్స్ జస్టిషియాలో మనకి ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఏంటి అని అంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ when it comes to all these sections. So they are going to train you with respect to how to approach be it English language gaani, current affairs gaani, legal reasoning, even logical reasoning ela solve cheyali ivanni kuda cheppabothunnam. So logical reasoning vachesi again 20% weightage, and finally quantitative techniques. So sir is going to tell you maybe a sample on quant. So ikkada oka 10% weightage undi quant ki. So adi data interpretation gaavachu lekapothe ఒక బేసిక్ మ్యాథ్ నుంచి మీరు సాల్వ్ చేయడం కావచ్చు, ఇవి ఒక 10% వెయిటేజ్ ఉంది. సో ఇన్ టోటల్ మీకు 120 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అండ్ దెర్ ఈస్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్. ఐ రిక్వెస్ట్ సర్ టు కమ్ ఓవర్ అండ్ టెల్ వాట్ స్కిల్స్ ఆర్ క్లాట్ అనే ఎగ్జామ్ ఏ స్కిల్స్ టెస్ట్ చేయబోతుంది. సర్ విల్ వాక్ యూ త్రూ. రైట్, యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో బేసిక్గా సార్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, లైక్ వాట్ ఆర్ ద వెయిటేజెస్ అండ్ ఆల్. సో ఇన్ జనరల్ లాస్ట్ ఇయర్ టాపర్కి వచ్చిన స్కోర్ ఈజ్ అరౌండ్, అంటే లాస్ట్ ఇయర్ పేపర్ వాజ్ బిట్ కాంట్రవర్షియల్, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ స్కోర్ సమ్వేర్ అరౌండ్ 100 or above 100, ఇట్స్ వెరీ గుడ్ స్కోర్. ఇన్ఫ్యాక్ట్ 100 ఇట్స్ లైక్ బెంచ్ మార్క్ అనమాట. బట్ ఈవెన్ 90 and above ఆల్సో, 85, 90 ఆల్సో యూ గెట్ త్రూ. నల్సర్స్ ఆర్ NLU బెంగళూరు కూడా వస్తుంది. But always try to score as much as possible. That's one thing. So every section lo, indaka manam chusina few sections, I mean like legal reasoning and GK current affairs lo, if you can score somewhere around 50 out of both, that is the best attempt anamata. Paper is easy, then it is a different scenario. But in general, I am telling you, if paper is tough, then also konsal taggipothai. Because CLAT, we are seeing like year by year, it's getting tough. But anta tough ochina, main thing endante, it's all relative. Competition is relative. This year also loss at Telangana, chala tough ochindi. But మేము అనుకున్నాం 70+ వచ్చిన వాళ్ళకి మంచి ర్యాంక్స్ వస్తాయని. సో ఇన్ దాట్ వే యాక్చువల్లీ ఐ థింక్ 84 or 85 స్కోర్కే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చేసింది. సో అవుట్ ఆఫ్ 120. సో ఇది కూడా అట్లానే ఉంటుంది. కాంపిటీషన్ ఇస్ రిలేటివ్. ఓకే, అండ్ వాట్ క్లాట్ ఫోకసెస్ ఆన్ మెయిన్లీ అంటే, ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా వస్తాయి. అండ్ జనరల్లీ ఈచ్ ప్యాసేజ్ విల్ బి అరౌండ్ 400 to 450 words. సమ్టైమ్స్ కొన్నిసార్లు ట్రిక్కీగా ఉన్న ప్యాసేజ్ కొంచెం చిన్నవి ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇట్ మైట్ గో అప్ టు 550 words ఆల్సో. సో మెయిన్లీ ఫోకస్ ఎలా ఉండాలంటే ఆ 450 wordsని యూ నీడ్ టు స్టడీ ఇట్, దాన్ని అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండ్ ఎక్కడ ఏముంది ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ అని ఏమున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఆల్ కమ్స్ విత్ ప్రాక్టీస్. అండ్ దెన్ క్వశ్చన్లో ఏం అడిగాడు, ఎగ్జాక్ట్గా కాంప్రహెన్షన్లో ఏముంది అనేది మనం లింక్ చేసుకుని ఆన్సర్ చేయగలగాలి. దట్స్ వన్ థింగ్. సో ఐ థింక్ 450 words కదా అరౌండ్. సో అది ఒక్కొక్క దాని నుంచి అరౌండ్ 5 to 6 questions వస్తాయి. సో ఒక్కసారి ఒక ప్యాసేజ్ అయిపోయింది అంటే యూ హ్యావ్ 6 questions టు ఆన్సర్. సో దట్ ఈస్ లైక్ ఫర్ అ ప్యాసేజ్ ఆఫ్ 450 words యూ హ్యావ్ టు గివ్ అరౌండ్ 6 minutes. 120 questions-కి 2 hours, 120 minutes. So each question has to be answered in 1 minute. So in that way, for each passage around 5-6 minutes. Generally 5 minutes చేసుకోండి, 1 minute చేసుకోండి. So 5 minutes if you can finish, that is the best attempt అన్నమాట. కొంచెం మ్యాథ్స్కి
బికాజ్ ఇంగ్లీష్ వీటిల్లో కొంచెం కవర్ చేసుకుంటే లీగల్ రీజనింగ్లో మ్యాథ్స్కి కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవచ్చు బికాస్ సాల్వింగ్ అండ్ ఆల్ విల్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఓకే, సో యా, సో కోర్ స్కిల్స్ ఏంటి? రీడింగ్ కాంప్రహెన్షన్, లాజికల్ అనాలిసిస్. యాజ్ ఐ సెడ్, వన్స్ యూ గో త్రూ ద ప్యాసేజ్ అండ్ ఆల్, క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడు, అక్కడ ఇన్ఫరెన్స్ అడుగుతున్నాడా, ఆథర్ ఏం చెప్తున్నాడు అని అడుగుతున్నాడా, వాట్ ఈస్ ఆథర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ అని అడుగుతున్నాడా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి asked, and those will make you practice. Okay, don't worry. And then mainly legal related, it is not legal knowledge. కొద్దిగా లా సెట్లు ఏంటంటే కొన్నిసార్లు సెక్షన్స్ అడుగుతారు, అక్కడక్కడ లీగల్ నాలెడ్జ్ టచ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే లీగల్ యాప్టిట్యూడ్, ఇంక్లినేషన్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ఏ లీగల్ కాన్సెప్ట్, దాన్ని టెస్ట్ చేస్తారు. సో ప్యాసేజ్ ఇస్తారు, కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటరే, బట్ స్టిల్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ లీగల్ నాలెడ్జ్. సో మీకు లీగల్ నాలెడ్జ్ అనేది లా చదివితే వస్తుంది కాబట్టి దాన్ని టెస్ట్ చేయరు, ఇట్స్ లీగల్ యాప్టిట్యూడ్. ద వర్డ్ ఈజ్ స్పెసిఫికలీ మెన్షన్. ఓకే, దెన్ ఆబ్వియస్లీ ఇందా నేను చెప్పాను ఎంత టైమ్, స్పీడ్ ఉండాలి, అలాంగ్ విత్ దట్ యాక్యురసీ ఈజ్ ద కీ. పెన్ సెలెక్ట్ టైం, యాక్యురసీ, దిస్ ఈజ్ కీ. బికాస్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్. మోర్ యు ఆర్ యాక్యురేట్, ద మోర్ స్కోర్ యూ విల్ గెట్. యాక్యురసీ తగ్గిందో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో స్పీడ్ అండ్ యాక్యురసీ. దెన్ ఇన్ జనరల్ ఏమేమి అడుగుతాడు ఇంగ్లీష్లో ఏంటంటే వొకాబులరీ, ఇన్ఫరెన్స్. సో ప్యాసేజ్లోంచి ఏం ఇన్ఫర్ చేస్తున్నారు, లేకపోతే ఒక సపోజ్ విలియం వర్డ్స్వర్త్ అదే ఎనీ పోయెట్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక ఆయన రాసిన ఏదో ఒక వర్డ్స్ ఇస్తారు, ఒక 450 వర్డ్స్ ఇచ్చి అందులో ఆథర్ ఏమనుకుంటున్నారు, వాట్ ఈస్ ఆథర్ థింకింగ్, ఐ మీన్ లైక్ మెయిన్లీ ఫోకస్డ్ అపాన్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్. సో అండ్ కొన్ని వర్డ్స్ ఉంటాయి అందులో, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి, ఆర్ అదే యాంటోనిమ్ ఆర్ సినానిమ్స్, ఇలా కూడా అడగచ్చు. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ కొద్దిగా సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక G20 మీద ఒక జనరల్లీ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ స్పీచ్, ప్రెసిడెన్షియల్ స్పీచెస్ ఇవి కానీ లేకపోతే ఎనీ మేజర్ ఈవెంట్స్ ఉంటే అందులోంచి ఒక 450 వర్డ్స్ ఆర్టికల్ ఫ్రమ్ ఎనీ న్యూస్ పేపర్ తీసుకుంటారు. తీసుకొని ఇచ్చిన తర్వాత దానిలోంచి క్వశ్చన్స్ అడుగుతారు. సపోజ్ G20 మీద ఒక ప్యాసేజ్ వచ్చింది, దిస్ ఇయర్ G20లో ఏం జరిగింది ఏంటి అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన స్మాల్ ప్యాసేజ్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ G20 ఎక్కడ జరుగుతుంది అని. సో కొద్దిగా G20 మీద అవగాహన ఉండాలి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి, అది నెక్స్ట్ ఏం జరుగుతుంది, ముందు ఎక్కడ జరిగింది, ఇవి కూడా తెలుసుకొని ఉండాలి. దట్స్ వన్ థింగ్. అండ్ లీగల్ రీజనింగ్, ఇదేమో కాన్స్టిట్యూషన్ కానీ టాట్స్ కానీ కొన్ని లీగల్ నాలెడ్జ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాసేజ్లోంచి దాని అప్లికేషన్ అందులోంచి మనం డెరైవ్ చేయగలగాలి. అక్కడ ఏముంది అని అడుగుతాడు, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అని ఇస్తారు చాలా వరకు. సో దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు అప్లై. మిగతా లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే కూడా సేమ్ అనమాట. అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తాడు ఆర్ ఒక ప్రెమైజ్ ఇస్తాడు, అంటే ఫలానా సపోజ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ నుంచి ఏం కంక్లూడ్ చేయొచ్చు, పాసిబుల్ కంక్లూజన్స్ ఏంటి, ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్లోంచి ఒక స్టేట్మెంట్లోంచి ఏం కంక్లూడ్ చేయొచ్చు అనేది అడగచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ హియర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి దేర్. అవన్నీ కూడా ఏంటంటే విల్ కాన్సెప్చువల్లీ డీల్ విత్ దెమ్ అండ్ ఆల్సో ప్రాక్టీస్. మేజర్లీ క్లాట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. ఓకే, అండ్ దెన్ క్వాంటిటేటివ్, ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ బేసిక్ మ్యాథ్స్, అది ఒక ప్రాబ్లం చూద్దాం, అర్థమవుతుంది. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంపీసీ కదా. సో ఐఐటి ఎగ్జామ్ కానీ ఇవన్నీ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ కాన్సెప్చువల్ క్లారిటీ అబౌట్ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దెన్ యూ హ్యావ్ టు అప్లై దెమ్. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, లేకపోతే అంత ట్రిక్కీ ఇదంతా అంత ఉండదు. హియర్ సమ్ ఫ్యాక్ట్స్ విల్ బి, అంటే సమ్ ఎసెన్షియల్ నాలెడ్జ్ అనేది కొంత ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ అప్లికేషన్ అనమాట. దాని అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ అన్నాం కదా, అదే కావాల్సి ఉంటుంది. సో విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో ఇట్స్ నాట్ అబౌట్ రోట్ లెర్నింగ్, అంటే బట్టి పట్టాల్సిన ఇది లేదు. మనకు అక్కడ ప్యాసేజ్ ఉంటుంది, దానిలోంచి ఆన్సర్స్ ఉంటాయి, అవి ఎట్లా డెరైవ్ చేయాలనేది మనకి రావాలి. ఫాస్ట్ చదివి ఆ క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోవాలి, వాడు అడిగింది ఏంటో, అండ్ టెస్ట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్, అప్లై అండ్ అనలైజ్. సో ఇందాక అన్నా కదా, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్, దాని అప్లికేషన్ అనాలిసిస్ చేసుకోవాలి, దెన్ అప్లికేషన్ ఆల్సో. రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో వి టేకెన్ అ శాంపుల్ క్వశ్చన్ హియర్ అబౌట్ క్వాంట్లోంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఐ గివ్ యూ ఫ్యూ మినిట్స్ ఇఫ్ యూ వాంట్. స్టూడెంట్స్ చదవండి ఆన్లైన్ ఆల్సో, జస్ట్ గో త్రూ ద
passage, please. Automobiles are the most preferred mode of transport because they allow us to cover large distances quickly. Recently, vehicles have been developed that run on diesel, petrol, and even on electricity, which is remarkable innovative development. So, బేసిక్గా మనకి ట్రాన్స్పోర్ట్ గురించి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. అయితే అసలు మెయిన్ ఎసెన్స్ ఏంటంటే ఇందులో ఇది మనకు కావాల్సిన మెయిన్ డేటా. ఏది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఫర్ విచ్ డేటా వాస్ కలెక్టెడ్ 8,000. సో ఇది ఫాస్ట్గా చదివేసి అసలు ఇక్కడ మన ఫోకస్ అంతా ఉండాలన్నమాట ఈ క్వశ్చన్లో పర్టికులర్లీ. కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే వీటి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్లో అడుగుతాడు, మొత్తం ప్యాసేజ్ చదవాల్సింది. బట్ ఇన్ దిస్ క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకి ఏం పెద్ద డేటా లేదు ఈ ప్యాసేజ్లో, ఈ ప్యారల్ నుంచి. ఇక్కడ మనకి డేటా ఉంది. సో ఇఫ్ యూ సీ 4 స్టేట్స్ ఇచ్చాడు. 4 స్టేట్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేది మెన్షన్ చేశాడు. అదే స్టేట్స్లో డీజిల్, పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ వాటి రేషియో ఇచ్చాడు. సో దెన్ ఫ్రమ్ దిస్ డేటా వీడేం అడుగుతున్నాడు, ఇఫ్ 45% ఆఫ్ ద ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ స్టేట్ 4 ఆర్ ఎయిర్ కండిషన్డ్ అండ్ రిమైనింగ్ ఆర్ నాన్ ఏసీ, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఏసీ కార్స్ అండ్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మోస్ట్లీ ఇదేంటి రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనమాట. సో వీ హాస్ గివెన్ రేషియోస్, పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్, అండ్ ఇక్కడ క్వశ్చన్ అడిగాడు ఏంటి నాన్ ఏసీ అన్నాడు. నాన్ ఏసీ ఇన్ స్టేట్ 4 అంటే స్టేట్ 4లో నాన్ ఏసీ ఎంత రేషియోలో ఉంది, 7:5:2లో 2. సో ఇప్పుడు నేను సాల్వ్ చేయను, బట్ దిస్ ఇస్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. So, ఈ 2%, similarly second question also you can see. Number of petrol cars in state 2 is how much percentage more than the number of diesel cars in state 1. So, ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్టేట్ 2లో పెట్రోల్ కార్స్ ఎన్ని ఉన్నాయి, స్టేట్ 1లో డీజిల్ కార్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉన్నది మనం చేసి పెట్టాలి ఆన్సర్. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్లీ కమ్. అండ్ విల్ సీ నెక్స్ట్ టాపిక్ యాజ్ వెల్. యా, this Sudeep sir will take over for this question. సో మనకి లీగల్ రీజనింగ్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి. సో ఇందులో ఇది ఒక ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసి ఆ ఆర్టికల్లోని ఎక్సెప్ట్ తీసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చారు. సో ఈ ప్యాసేజ్ కనుక మనం క్విక్గా మేబీ యూ కెన్ ఆల్సో పాజ్ అండ్ వన్స్ రీడ్ దిస్ ఎంటైర్ ప్యాసేజ్, ఓకే, or you can quickly go through this passage. So దీనికి కాన్స్టిట్యూషన్, ఎన్వైర్మెంట్ అండ్ ఇండియా సైనింగ్ సర్టన్ ట్రీటీస్ దీని రిలేటెడ్ ఒక ఆర్టికల్ ఇచ్చారు ఎకనామిక్ టైమ్స్లో. దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఎగ్జామ్లో సేమ్ ప్యాసేజ్ అలా ఇచ్చేసారు. సో ఇఫ్ యూ సీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ త్రూ సర్టన్ ఆర్టికల్స్ అని ఇచ్చాడు. 48A and 51AG అని ఇచ్చారు. సో ఆర్టికల్ నంబర్స్ మాత్రమే ఇచ్చారు, ఓకే. అండ్ మెనీ జడ్జ్మెంట్స్ సుప్రీం కోర్ట్ రూల్ దట్ బోత్ స్టేట్ అండ్ ఇట్స్ రెసిడెంట్స్ హ్యావ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ దేర్ న్యాచురల్ రిసోర్సెస్. అండ్ రీసెంట్ జడ్జ్మెంట్ ఇట్ మేక్స్ వే ఫర్ అన్ ఎన్ఫోర్సబుల్ రైట్ and potential obligation on the state unless the same is overturned by an act of parliament. So like that. And India is a signatory to various environmental conservation treaties, and it has binding commitment to reduce carbon emissions. So regarding the COP21 also they had given. So 196 countries are there and these are binding agreements. Ila anta kuda icharu. So for example, so I'm not going through the entire passage. Certain questions from your para 1 itself, the first para itself, if you see, elanti questions icharo chuddam. So one question it was asked, in which among the following changes were introduced for environmental protection through the Constitution of India? So 42nd amendment dwara. So which of the in which among the following changes chesaru through 42nd amendment anantu. Now in the passage they did not specifically mention డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆర్ ఒక్కటి మాత్రమే ఇచ్చారు, ఏంటంటే ఒక ఫండమెంటల్ డ్యూటీ టు ప్రిజర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది మాత్రం ఉంది. ఫండమెంటల్ డ్యూటీ టు ప్రిజర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ అనే పదం మాత్రమే ఉంది. బట్ ఇక్కడెక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేమి ఇవ్వలేదు. సో అస్సలు కొద్ది కూడా కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ లేకపోతే
వాళ్ళు ఏం చేసే ప్రమాదం ఉంది అంటే దే మే థింక్ దట్ ఫండమెంటల్ డ్యూటీ అనేదో ఇచ్చారో ఎక్కడో రైట్ అనే పదం కనిపించింది, సో మేబీ 1 and 2 అని పెట్టే అవకాశం ఉంది. సో బికాస్ మీరు ఓన్లీ ప్యాసేజ్ నుంచే నేను వెళ్ళిపోతాను అని అనుకోవడానికి కూడా లేదు. సో ఎందుకంటే ఇక్కడ మనకి వర్డ్స్ ఎక్కడ డిపి డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫండమెంటల్ డ్యూటీ టు ప్రిజర్వ్ అని ఉంటుంది, ఒక దగ్గర రైట్ అనేది కనిపిస్తుంది. సో మేబీ ఓన్లీ ప్యాసేజ్ చదివేసి ఇందులో నుంచే నేను ఆన్సర్ చేస్తాను కంప్లీట్గా అనుకుంటే ఆ ప్రమాదం ఉంది. సో యూ మే థింక్ దట్ ఐ విల్ పుట్ ఓన్లీ రైట్ అండ్ డ్యూటీ అని అనుకోండి. కానీ మనకి ఇక్కడ ఆర్టికల్స్ గురించి కొద్దిగా తెలుసుకుంటే బెటర్. ఆర్టికల్ 48A అనేది అది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, అండ్ 51A అనేది ఫండమెంటల్ డ్యూటీస్, అందులో 51AG అనేది ఫండమెంటల్ డ్యూటీలో ఒక డ్యూటీ. ఓకే, సో ద ఆన్సర్ యాక్చువల్లీ విల్ బి ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 2 and 3 ఆన్సర్ అవుతుంది. సో లీగల్ వెన్ వీ స్పీక్ అబౌట్ లీగల్ రీజనింగ్ అని అన్నప్పుడు ఏదో మొత్తం లీగల్ నాలెడ్జ్ మొత్తం తెలియాలని కాదు, సార్ చెప్పినట్టుగా ఏదో సెక్షన్స్ అన్నీ తెలియాలి, ప్రతి ఆర్టికల్ తెలియాలి అన్నట్టుగా కాదు, కానీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెలియాలి మనకి కాన్స్టిట్యూషన్లోని కొంత బేసిక్స్. సో అంత బేసిక్ తెలిసినా కానీ ఓహో ఈ ఆర్టికల్స్ దీనికి సంబంధించింది అనే కొద్దిగా ఐడియా ఉన్నా కానీ సో మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా పెట్టగలుగుతాం. సో ఇందులో సార్ అన్నట్టుగా యాక్యురసీ ఎక్కువ చేసుకోవచ్చు మనము వెన్ ఇట్ కమ్స్ టు జీకే, కరెంట్ అఫైర్స్ ఆర్ లీగల్ రీజనింగ్లో మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కొద్దిగా నాలెడ్జ్, కొద్దిగా ఎస్పెషల్లీ బేసిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అలాంటివి బాగా చదువుకుంటే మనము ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం. సో అనదర్ క్వశ్చన్, ఆర్టికల్ 51AG అని అంటున్నారు ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ మెన్షన్ దట్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద డ్యూటీ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్. సో 51AG అనేది మెన్షన్ మాత్రమే చేశారు, కానీ 51AGలో అసలు ఏమేముంది అనేది ప్రతి ఇన్ డీటెయిల్ లేదు ఇక్కడ. ఈ ప్యాసేజ్ మొత్తం చదివినా కానీ మీకు 51AGలో ఏం ప్రొటెక్ట్ చేయమంటున్నారు అనేది ఎక్కడా లేదు. అంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఆర్టికల్ 51AG ఫండమెంటల్ డ్యూటీస్లో ఏం ప్రొటెక్ట్ చేయమంటున్నారు సిటిజన్స్ని అనేది మీకు కొద్దిగా ప్రయర్ నాలెడ్జ్ ఉంటే హెల్ప్ అవుతుంది, ఓకే, ఇన్ లీగల్ రీజనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మెన్షన్స్ అబౌట్ ఫారెస్ట్, రివర్స్, లేక్స్, వైల్డ్ లైఫ్. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఉంది, రివర్స్ అండ్ లేక్స్ ఉంది, ఆల్ లివింగ్ క్రీచర్స్ అని ఉందనుకోండి. మీకు యాక్చువల్లీ ఫండమెంటల్ డ్యూటీస్లో హ్యావ్ కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ క్రీచర్స్ అని ఉంటుంది, కానీ అది 51AG కాదు. సో ఫండమెంటల్ డ్యూటీస్ నాలెడ్జ్ ఉంటే అవును ఈ రెండు ప్రొటెక్ట్ చేయమంటున్నారు న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో. సో ద క్వశ్చన్ ఈస్ ప్రొటెక్టింగ్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్, నాట్ అబౌట్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రీచర్స్కి స్పెసిఫిక్గా చెప్పట్లేదు. సో ఆన్సర్ షుడ్ బి డి, ఓన్లీ A and B. సో ఈ రకంగా మనము కొన్ని ఆన్సర్స్ని డెడ్యూస్ చేయొచ్చు. కొద్దిగా మనం లీగల్ రీజనింగ్ ప్రిపరేషన్లో భాగంగా మనం కొద్దిగా కాన్స్టిట్యూషన్ బేసిక్స్ ఇవి తెలిస్తే మనం బెటర్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఐల్ ఆస్క్ స్టూడెంట్స్ sir to come and take over the remaining. So both of the sirs, they have explained regarding what the exam consists of and what's the nature of the examination and aim undachu anedi. So as both of them were saying, in fact, by now most of you might have also done some basic research about the examination kabatti oka rakanga cheppali anante CLAT is all about reading comprehension ani oka బిలీఫ్ ఉంది. అది మిస్కాన్సెప్షనా, నిజమా, లేకపోతే అది అపోహ అనేది ఒకటి తర్వాత చూద్దాం. కానీ ఎస్, రీడింగ్ కాంప్రహెన్షన్కి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఆర్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు క్లాట్. సో ఎందుకు అంటే చూసిన సర్వాలు మీరు చూసిన ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చూస్తే ఒక రకంగా మోడల్, దీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్. సో ఒక రకంగా దిస్ ఈస్ ప్యూర్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ యువర్ లాజికల్ రీజనింగ్. And in fact, you also have your percentages here, ratio and proportions. So basic math, arithmetic, anni kalipi unnai. But look at the length of the problem. Likewise, so oka 5 questions, 4 to 5 questions kosam inta pedda article okati chadavali, right? So yes, there is focus. There is a lot of focus on reading comprehension when it comes to this particular examination. But at the same time, along with reading comprehension, and as sir was saying, how can you improve it? By using your speed and accuracy. Basically speed learning, speed reading. That's one thing which you have to master, and that's exactly what we are going to focus in our academy, in our Justitia. So, and what is the main difference when it comes to why you should come to us
ఏదో ఒక స్పెషల్ ఫీచర్ ఉండాలి కదా. ఎందుకు అని అంటే ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అండ్ వీ కమ్ ఫ్రమ్ ప్యూర్లీ లీగల్ బ్యాక్గ్రౌండ్స్. వీఆర్ నాట్ జస్ట్ టీచర్స్ హూ టీచ్ ఫర్ క్లాట్. రాదర్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ ప్యూర్ లీగల్ బ్యాక్గ్రౌండ్. దట్స్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈస్ క్లాట్ లాంటి ఎగ్జామ్కి మీకు కావాల్సింది ఏంటి అని అంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్కి. టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ క్లాట్ you need the background of the question. ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ you should know about this article 51G. So you need to have this. So reading comprehension ఒకటి వస్తే సరిపోదు. అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ మోర్ ఆర్ లెస్ మనకు నచ్చినా నచ్చకపోయినా ఒకటి ఏంటి అంటే ఎగ్జామ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్, రైట్? సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఒకటి వస్తే సరిపోదు. అంటే ఇంగ్లీష్ బాగా వస్తే సరిపోద్దా? సరిపోదు కదా. రాదర్ యూ షుడ్ నో అబౌట్ ద వే ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ క్లాసిఫైడ్. ఫండమెంటల్ రైట్స్ ఏంటి, తర్వాత డిపిఎస్పీస్ ఏంటి, తర్వాత డ్యూటీస్ ఏంటి, ఒక్కొక్క డ్యూటీ ఏం చెప్తుంది. సో ఇది ఒకటి బ్యాక్గ్రౌండ్. సో హియర్ ఎట్ జస్టిషా వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ బ్యాక్గ్రౌండ్ టు యూ యాజ్ వెల్. అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఊరికే ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్ ఇచ్చేసి పట్టేసేయండి, సో జస్ట్ నో గో అండ్ బై హార్డ్ దిస్ అండ్ కమ్ బ్యాక్, సో యూఆర్ గోయింగ్ టు ఆన్సర్. అట్లా కాదు, బికాస్ క్లాట్ ఈస్ నాట్ లైక్ దట్. In fact, this year some of you might have also seen law set question paper. So this year even the law set question paper was not like that. Okay, just batti say, okay, just you can't answer the paper because the papers are becoming very dynamic. So is CLAT. In fact, last year paper was not difficult, but it was very tricky in nature. So that's one thing that we are going to provide. That is the background of the topics and also the context. కాంటెక్స్ట్ అంటే ఎందుకు ఆ పర్టికులర్ టాపిక్లో ఎందుకు అడిగినారు. ఫర్ ఎగ్జాంపుల్ G20 మీద క్వశ్చన్ అడిగినారు లాస్ట్ ఇయర్, ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ తీసుకొని. ఎందుకు అడిగినారు? అది ఊరికే ర్యాండమ్గా తీసుకోవాలా. G20 వాజ్ ఇన్ న్యూస్. సో there was a lot of chit chat that was going on in the media and outside the media. So that was the reason why that was asked. So in a way, this is where your current affairs comes into the picture. And current affairs also has a very important weightage in the examination. The weightage table is used. So around 20% you have current affairs. So current affairs kuda reading comprehension. Legal aptitude reading comprehension. And in fact, your reasoning, logical reasoning and core math. So adanta kuda reading comprehension oka rakanga. So yes, there is disproportionate focus unnattu anpistundi, kani ala em kaadu. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ కావాలి మనకి. సో ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మిగతా క్వశ్చన్స్ అన్ని ఆటోమేటిక్గా వీ కెన్ ఇంప్రూవ్. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఎట్ జస్టిషా టు ప్రొవైడ్ దీస్ త్రీ థింగ్స్? ఫోకస్ ఆన్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సెకండ్ వన్ ఈస్ ప్రొవైడింగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్వశ్చన్స్, background of the topics, and finally the context in which the particular question has been asked. So what are we going to provide? So that's what we are going to do. The entire course is going to be for 5 months. Then, of course, it's from July to November. Then, of course, we are going to have a daily structured class. So the classes, we are going to divide them into monthly classes, and the weekly schedule will also be provided for you. So week mottam lo em chestam, week starting lo we are going to provide that. Then altogether we are going to have around 400 plus. In fact, we are going to have both offline and online classes, so which amounts to about 400 plus hours of all the classes, interactive classes. Classes ante malla orke recordings kaadandi. We are going to provide interactive classes. 400 plus hours of the teacher will be there. Teacher is going to explain to you. Then weekly mock tests, of course, we are going to provide. We are going to conduct weekly mock tests and also review sessions. In fact, there will be personalized learning at Justisha. Personalized learning. Each student will sit with each student and will find out what are the focus areas, what are the areas that the student has to focus upon. So a personalized mentorship untundi man daggara. Then of course we have expert faculty, as I have been saying. So all three of us, we are three of us, plus we also have ma'am today. Ma'am couldn't, Sneha ma'am is also part of our team. So today she couldn't come because of some emergency. So then we are going to provide you with that study plan. We have expert faculty, then study plan. Then we have subject-wise mentors. So it's not that one teacher is going to teach you all of the things. No. We believe that a single person can't master everything. So hence, there will be subject-wise mentors. So legal, logical, quant and English. Then we are going to also provide daily assignments and doubt sessions. So daily assignments, yes, we are going to provide hard copies as well every day. And those hard copies will sit with you. In fact, you can understand like that. We are this coach. We'll sit with you. We'll also practice the same thing that
we make you practice. Then these are the things that we are going to provide for the students exclusively. So what are this? The material that basically the material that we are going to focus upon, that we are going to provide. Then we are going to provide current affairs monthly PDFs, soft copies of this monthly current affairs will be provided. Then printed books. So we are going to, there will be printed material as well, and we'll be covering all the subjects in it. In fact, currently monthly current affairs we'll also provide hard copy as well. Then legal GK digest, because it's not just current affairs, but you also have a part of GK as well. Atla ani cheppesi complete ga GK kaadu, current affairs, GK, oka basic GK knowledge kuda, general knowledge kuda avasram manaki. Then so a legal GK digest regular ga avi kuda provide chestuntamu. Em news lo evunnai, dan related ga unna background enti, enta varaku gurtu pettukovali, because general knowledge and current affairs, everything under the sky can be asked, but avasram ledhu, manaku anta avasram ledhu. So ekkada start cheyali and where do we need to end? That's the first thing that we are going to focus. Then of course you will be having sectional and full length tests as well, as I have been saying. So you will be having weekly tests, and you'll also be having monthly tests as well. So monthly roundup laga last month em chesamo, so avanni kuda, then we'll also be having those tests. Then topic wise PYQs whenever we are dealing with the topic. సో ఏ టాపిక్ అయితే మనం డిస్కస్ చేస్తామో ఆ వీక్లో దాని రిలేటెడ్గా PYQs ఏమేమి వచ్చినాయో అన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు మేక్ యూ ప్రాక్టీస్, అండ్ వీ ఆల్సో గోయింగ్ టు ప్రొవైడ్ దోస్ థింగ్స్. దెన్ వెల్ వై Justisha means, so one thing, there is a proven track record in subjects in exams related to law and legal studies. So we have our students with our guidance have scored the top ranks in the recently conducted AP and TG law set examination. So 2, 3, 5, 7, 8, 9, 10. In fact, there are more ranks. So in fact, yeah, I mean, like below 100 also we have, I think around 25 ranks or so, 25 to 30 ranks. It's around 30, more than 25. More than 25, yes. 30, yeah. So not just, I mean, both classroom and online, offline, online, and some of the ranks are from YouTube guidance as well. I mean, like we had launched some sessions, 5 hour, overall 15-hour session, and from that itself, people were able to get good ranks and all. So yeah, the content we gave was so effective that, you know, it helped many. It helped many. In fact, you guys can go and watch our channel, YouTube channel, and also you can see the reviews of the students themselves, first-hand reviews of students themselves. How our marathon sessions. In fact, we are going to conduct marathon sessions for CLAT as well. And on the eve of the examination. Google also you can see the rank cards. Yes. So the reviews are with rank cards, which authenticate our claims and all. So yes. Yeah, and we recently conducted a meet and greet for rankers as well in LawSet. So, yes, you can. You guys can watch that program as well. So it's in our channel, so you can watch the program as well. So basically, yeah, we have a proven track record of top ranks, not just any rank. Then, of course, the faculty. So all 4 of us. So Raja sir himself, he's from IIT Kharagpur. Graduation from IIT Kharagpur. Then we also have JCJ experts, people who teach for JCJ classes, junior civil judge classes. So all 4 of us, in fact, Sneha ma'am is not here. Sneha ma'am is not so, there. But all 4 of us. So we teach for JCJ, as well as junior civil judge examination. So once you clear CLAT, and then you have, that's one opportunity that you can have, a career opportunity. Then of course, we ourselves are CLAT rankers. So that's one thing. So you're going to learn from the best. That's one assurance and that one promise that we can give you. And I'm saying this, and we are saying this on record. So you guys are going to get from the best. Then apart from that, of course, it's affordable and effective. So you can do a comparative analysis. Even again, we are very confident. We are going to say it on record that you can do a comparative analysis of the cost that you guys are going to bear when we are going to launch the program. Then weekly current affairs, booster sessions, etc. Yes, there will be current affairs sessions, which will be conducted every week. So in fact, most of us, we can deal with current affairs, but yes, so here we will be focusing, Justisha will be focusing more on current affairs, because the questions are like that. So the passages, most of the passages, they have a contextual background, and the context is current affairs. And then finally, so these are the details of our program that we are launching.
There are, I mean, this is a free orientation and demo class as well. So, yeah. Monday onwards, you can attend. And then course fees is around rupees 44,999, but we have a discount coupon for the early birds as well. So, yeah, I mean, you can call us or you can check This is our number. So you guys can... For further inquiries and all, you can call us on 906-370-5644. And one more thing, yes, you guys can, this is the orientation and you can attend a couple of demo classes. Then you can take a decision. Yes. And yes, this is our number. And of course, do contact us. Though this is the fees, 44,999. Do contact us to avail this early bird discount offer. Then, and also please, where do you get all these things? So please download our app. So if you're an Android user, download Justitia Law Academy. If you type, you'll get you'll get our app details. And if you're an iOS user, then you need to first download a Class Plus app, then search for this code. Give this organization code, then you'll be able to access our app. So if it's iOS, then it is Class Plus app. If it's Android, it's Justitia Law Academy. Okay. And our YouTube channel is also named Justitia Law Academy. Yes, you can subscribe and yeah. We'll be, of course, also from time to time, we'll be also uploading videos and regular current affairs updates on our channel as well.